ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీసే అత్యంత సాధారణమైన సమస్యలేంటి? Exercise is the stimulate for the bone strength. జనరల్గా మెనోపాజ్ తర్వాత బోన్ డెన్సిటీ పెరుగుతుందంటారా, లేకపోతే స్టార్టింగ్ నుంచి అలాగ ఉంటుందా? కొంత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ తగ్గినాక కాల్షియం అబ్జార్ప్షన్ కూడా తగ్గుతుంది. స్పాండిలైటిస్ అంటే అసలు ఏంటి సార్? దేనివల్ల వస్తుంది అది? సర్వైకల్ స్పైన్లో వాటి అరుగుదల కూడా జువైనల్ ఇడియోపతిక్ ఆర్థరైటిస్ అంటారు కదా, ఇది కూడా చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధేనా? యూజువల్గా చిన్నపిల్లల్లో తొందరగా జాయింట్స్ స్వెల్లింగ్ రావడం కానీ, మేజర్ జాయింట్స్ స్వెల్లింగ్ రావడం కానీ. హెల్త్ కేర్ ఈ ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఛానల్ నెంబర్ 22లో మరియు మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఛానల్ నెంబర్ 8లో. ఈ కార్యక్రమం మీకు సమర్పిస్తున్న వారు క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్, విజయనగరం మరియు రామభద్రపురం. నమస్కారం, మైత్రి మీడియా హెల్త్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ఆర్థోపెడిక్ సమస్యలని, వాటి కారణాలు, నివారణ చికిత్సలు మరియు అందులో వచ్చిన ఆధునికమైన చికిత్సల గురించి ఈరోజు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ శివాజీ బొడ్డు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు, మైత్రి మీడియా హెల్త్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ శివాజీ, ఆర్థోపెడిక్ కన్సల్టెంట్. సార్, ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీసే అత్యంత సాధారణమైన సమస్యలేంటి? ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే సరైన ఆహారం, వ్యాయామం ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సరైన పోషకాహారం తీసుకోవాలి. చిన్నప్పటి నుంచి ఆ పోషకాహారంతో పాటు మినిమం రోజుకి ఒక 30 minutes to 60 minutes వరకు కొంత వ్యాయామం చేస్తూ ఉండాలి. ఎక్సర్సైజ్ ఇస్ ద స్టిమ్యులేట్ ఫర్ ద బోన్ స్ట్రెంగ్త్. హై వెలాసిటీ ఇంజరీస్ అదొకటి రీజన్. అంటే హై వెలాసిటీ ఇంజరీస్లో అంటే బోన్ స్ట్రెంగ్త్ బాగానే ఉన్నప్పుడు కూడా కొంచెం హై వెలాసిటీ ఇంజరీస్లో మాత్రం డ్యామేజెస్ ఎక్కువగా ఉంటాయి. మినిమం ఇంజరీస్లో బోన్ స్ట్రెంగ్త్ బాగా ఉన్నప్పుడు డ్యామేజెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో యూజువల్గా ఓల్డ్ ఏజ్ పీపుల్లో మనం అందుకే చాలా చూస్తాము, బోన్ డెన్సిటీ తగ్గుతుంది కాబట్టి చిన్న అంటే ట్రివియల్ ఫాల్ ఇంజరీ కూడా మేజర్ ఫ్రాక్చర్స్ని మనం చూస్తూ ఉంటాం. అంటే చిన్నపిల్లల్లోని పెద్దవాళ్ళలో బోన్ డెన్సిటీ తక్కువ ఉంటుందంటారా? యూజువల్గా చిన్నపిల్లల్లోని పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ అండ్ జీరియాట్రిక్ గ్రూప్స్లో బోన్ డెన్సిటీ తక్కువగా ఉంటుంది. అడల్ట్ గ్రూప్లో బోన్ డెన్సిటీ, బోన్ స్ట్రెంత్ కూడా బాగానే ఉంటుంది. సో అందుకని విటమిన్ డి ప్రాముఖ్యత చాలా చాలా అవసరం, ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో అండ్ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ అండ్ ఓల్డ్ ఏజ్ గ్రూప్లో. బోన్ మినరల్ డెన్సిటీ మనం చెక్ చేసుకొని దాని స్ట్రెంత్ ఏమాత్రం ఉంది అని చెక్ చేసుకోవాలి. అందుకని సఫిషియెంట్ అమౌంట్స్ ఆఫ్ విటమిన్ డి సప్లిమెంట్స్ ఇచ్చుకున్నప్పుడు కాల్షియంతో పాటు విటమిన్ డి సప్లిమెంట్స్ ఇస్తాము. ఎందుకంటే కాల్షియం అబ్జార్ప్షన్కి విటమిన్ డి చాలా అవసరం కూడా. సో అందుకని కాల్షియంతో పాటు విటమిన్ డి సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు బోన్ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మన అనవసరంగా జరిగే డ్యామేజెస్ని మనం కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు. సార్, మహిళల్లో ఇప్పుడు మీరు అన్నారు కదా ఆడవాళ్ళలో తక్కువ ఉంటుందని, మరి మహిళల్లో జనరల్గా మెనోపాజ్ తర్వాత బోన్ డెన్సిటీ పెరుగుతుందంటారా, లేకపోతే స్టార్టింగ్ నుంచి అలాగ ఉంటుందా? లేదండి, యాక్చువల్గా ఉమెన్ ఆర్ ఈక్వల్ టు మెన్ బిఫోర్ ద రీచింగ్ మెనోపాజ్ ఏజ్. మెనోపాజ్ అయిన తర్వాత ఎందుకంటే కొంత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ తగ్గినాక కాల్షియం అబ్జార్ప్షన్ కూడా తగ్గుతుంది. అందుకంటే ఫస్ట్ 2 years ఆఫ్టర్ మెనోపాజ్, అంటే యూజువల్గా 45 yearsకి మనం మెనోపాజ్ రీచ్ అవుతూ ఉంటాము. అరౌండ్ ఆఫ్టర్ 45 years అంటే అట్లీస్ట్ అరౌండ్ 2 years వరకు వాళ్ళకి పోస్ట్ మెనోపాజల్ సిమ్టమ్స్ అంటాం. పోస్ట్ మెనోపాజల్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే బాడీ అంతా హీట్ ఎక్కడం, చిన్న వాటికి చిరాకు పడడం, బోన్ స్ట్రెంత్ అంటే బ్యాక్ పెయిన్ ఎక్కువగా రావడం, అంటే మజిల్స్ బాగా పెయిన్ రావడం, ఇవన్నీ కూడా పోస్ట్ మెనోపాజల్ సిమ్టమ్స్ ఇవన్నీ కూడా. సో మనం వెంటనే గుర్తించగలిగి కాల్షియం సప్లిమెంటేషన్, విటమిన్ డి సప్లిమెంటేషన్ సఫిషియెంట్ అమౌంట్లో తీసుకుంటే అది సరిపోతుందండి.
సార్ అలాగే మీరు ఎక్సర్సైజెస్ అన్నారు. ఇప్పుడు జనరల్గా చాలామంది పొద్దున్నే వాకింగ్ చేస్తారు, ఈవినింగ్ వాకింగ్ చేస్తారు, అథ్లెటిక్స్ అయితే జాగింగ్స్ ఇవన్నీ చేస్తారు. అసలు ఎలాంటి ట్రాక్ యూస్ చేయడం మంచిది మనకి? సో మనకు సమయం లేదని చెప్పి హార్డ్ సర్ఫేస్ మీద వాకింగ్ చేయడం అనేది ఎంత మాత్రం సజెస్టబుల్ కాదండి. ఈస్ ఆల్వేస్ డ్యామేజెస్ యువర్ హీల్ అండ్ బోన్స్. ఎందుకంటే మన ప్రెజర్ కౌంటర్ ఫోర్స్ ఉంటుంది. మనం వాకింగ్ చేసే సర్ఫేస్ అనేది మనం ఇచ్చే ఫోర్స్ మన కాల్తో ఫోర్స్ ఇచ్చినప్పుడు దాని కౌంటర్ ఫోర్స్ మనం నడిచే సర్ఫేస్ ఎట్లా ఉందని బట్టి డిపెండ్ అవుతుందండి. సో నార్మల్ తార్ రోడ్ మీద నడిచినప్పుడు సిమెంట్ రోడ్ మీద నడిచినప్పుడు కౌంటర్ ఫోర్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అది మన బోన్ డెన్సిటీని బోన్ మీద ఎక్కువ ప్రెజర్ తీసుకొస్తుంది. అది అన్నెసెసరీ పెయిన్ క్రియేట్ చేస్తుంది. అదే మనం నడిచే సర్ఫేస్ సాఫ్ట్గా ఉన్నప్పుడు ఆ కౌంటర్ ఫోర్స్ తగ్గడం వల్ల మన నీ జాయింట్ మీద కానీ, హిప్ జాయింట్ మీద కానీ, యాంకిల్ జాయింట్ మీద కానీ పడే ఫోర్సెస్ తక్కువగా ఉంటాయి. సో అందువల్ల కార్టిలేజ్ గ్రోత్ వాటికి ఇబ్బంది అయితే ఉండదు. సో తొందరగా కార్టిలేజ్ డీజనరేషన్ జరుగుతూ ఉంటుంది. ఎక్కువ హై స్ట్రెస్ వెలాసిటీతో నడిచినప్పుడు కానీ, హై స్ట్రెస్ ఫోర్సెస్తో నడిచినప్పుడు కానీ కార్టిలేజ్ అనేది మనకి చాలా మట్టుగా డ్యామేజ్ అవ్వడం ఉంటుంది. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, అందరూ ఎప్పుడైనా బోన్ పెయిన్ వచ్చినప్పుడు కానీ, జాయింట్ పెయిన్స్ వచ్చినప్పుడు కానీ చాలామంది రెస్ట్ తీసుకోండి, మీరు చాలా రోజులు అసలు ఏం పని చేయొద్దు అని కొంతమంది సజెషన్ ఇస్తారు. బట్ ఇట్స్ ఎ బ్యాడ్ ఐడియా. సో వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. ఇఫ్ అట్ ఆల్ అంటే మీకు అవకాశం ఉంటే రన్నింగ్ కూడా, బ్రిస్క్ వాకింగ్ కూడా చేయొచ్చు. సో వాకింగ్ అండ్ రన్నింగ్ అనేది స్టిమ్యులేట్ యువర్ బోన్ గ్రోత్ అండ్ స్ట్రెంగ్త్ ఆల్వేస్. సో ఒకవేళ మనకి చిన్న ఇంజరీస్ జరుగుతున్నప్పుడు 1 వీక్ 10 days రెస్ట్ తీసుకోవడం సర్వసాధారణం. అది సజెస్ట్ చేస్తుంటాం. కానీ కంప్లీట్గా రెస్ట్ తీసుకోవడం అనేది సజెస్టబుల్ కాదండి. సో వాకింగ్ చేసినప్పుడు కానీ, సైక్లింగ్ చేసినప్పుడు కానీ, మెట్లకి దిగుతున్నప్పుడు కానీ మన కార్టిలేజ్కి అందే పోషణ, బోన్ జాయింట్స్లో కార్టిలేజ్కి అందే పోషణ పెరుగుతుంది, న్యూట్రియన్స్ పెరుగుతాయి ఎక్సర్సైజెస్ వల్ల. సో ఆల్వేస్ బీ సజెస్టబుల్ విత్ ఎక్సర్సైజెస్ ఫర్ ద జాయింట్ పెయిన్స్. సార్ మీరు ఇప్పుడు విటమిన్ డి ఎక్కువగా ఉండే అంటే విటమిన్ డి మీరు సజెస్ట్ చేస్తారంటారు. మామూలుగా మనకి ఆహార పదార్థాల్లో విటమిన్ డి కానీ, కాల్షియం కానీ ఎందులో దొరుకుతుంది ఎక్కువ? విటమిన్ డి అనేది నేచురల్ సోర్సెస్ ఉన్నాయండి, ఫుడ్ సోర్సెస్ ఉన్నాయి. నేచురల్ సోర్సెస్ అంటే సన్లైట్ అండి. మన సన్లైట్లో అందుకే సాధారణంగా చూడండి, విలేజ్ పీపుల్కి విటమిన్ డి డెఫిషియన్సీ కానీ, విటమిన్ డి ప్రాబ్లమ్స్ ఎప్పుడూ చాలా తక్కువగా వస్తూ ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళ బాడీ కొంత ఎక్స్పోజర్ అవుతుంది. సో వాళ్ళు మార్నింగ్ ఫీల్డ్కి వెళ్ళడం, రోజంతా కూడా సన్లైట్లో వర్క్ చేయడం వల్ల వాళ్ళకి సాధారణంగా విటమిన్ డి ప్రాబ్లమ్స్ రావు. ఎవరైతే ఫుల్ డ్రెస్ కవర్ చేసుకొని ఆఫీస్కి వెళ్తారో వాళ్ళ సన్ కూడా చూసే అవకాశం లేకపోవడం, సన్ ఎక్స్పోజర్ కూడా లేకపోవడం వల్ల వాళ్ళకి విటమిన్ డి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ది బెస్ట్ సోర్స్ ఫర్ విటమిన్ డి అంటే సన్లైట్ అండి. సో మార్నింగ్ కాదు, మధ్యాహ్నం కాదు, మార్నింగ్ అయినా, ఆఫ్టర్నూన్ అయినా, ఈవినింగ్ అయినా సరే, ఎనీ టైం బెస్ట్ ఎక్స్పోజర్ సన్లైట్ మంచి ఎక్స్పోజర్ ఉంటే. అందుకే మనం యూజువల్గా పిల్లల్ని కూడా సాధారణంగా ఒక అరగంట, ఒక 30 minutes to 60 minutes పాటు పిల్లల్ని కాసేపు బయట తిరగనివ్వాలి. కొంత బాడీ ఎక్స్పోజ్తో అంటే హ్యాండ్స్, అట్లీస్ట్ హ్యాండ్స్, లెగ్స్ ఎక్స్పోజ్ చేసి పిల్లల్ని కొంచెం ఎండలో తిరగనిస్తే సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ విటమిన్ డి మన శరీరంలో అబ్జర్ప్షన్ అవుతుంది. అది వాళ్ళ బోన్ స్ట్రెంత్కి కానీ, వాళ్ళ గ్రోత్కి కానీ చాలా అవసరం ఉంటుంది. అదేవిధంగా పల్లెటూరులో వర్క్ చేసే వాళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ ఎట్లాగో ఉండదు. సో అందుకని మేము సజెస్ట్ చేసేది ఏంటంటే, అట్లీస్ట్ అంటే నాట్ ఓన్లీ మెడికేషన్, విటమిన్ డి సప్లిమెంట్స్ మేము అలాగా సజెస్ట్ చేస్తాము. అపార్ట్ ఫ్రమ్ దట్ బెటర్ ఆల్వేస్ సజెస్టబుల్ టు ఎక్స్పోజ్ విత్ సన్లైట్. సో సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సాధారణ ఇంకా ఫుడ్ వల్ల వచ్చే ఏంటంటే ఫిష్ ఒకటి, కర్డ్ అండి, అండ్ లీఫీ వెజిటేబుల్స్, అండ్ కార్డ్లే అంటే మెయిన్ ఫ్యాటీ యాసిడ్స్, ఎమినో యాసిడ్స్ ఉండే ఫిష్ చాలా ఇంపార్టెంట్, కర్డ్ ఒకటి, అండ్ కొంతవరకు నాన్ వెజ్ కూడా హెల్ప్ చేస్తుందండి. సార్ ఇప్పుడు ఎముకలు డెన్సిటీ తగ్గిపోవడం వల్ల మనకి బిఎండి టెస్ట్ అన్నది ఒకటి రిఫర్ చేస్తూ ఉంటారు. ఈ బిఎండి టెస్ట్ అన్నది ఎముకల యొక్క డెన్సిటీని ఏ రకంగా అది కొలుస్తుంది అండ్ ఎవరు చేయించుకోవాలి దాన్ని? బిఎండి టెస్ట్ అనేది బోన్ మినరల్ డెన్సిటీ అండి. యూజువల్గా ఒక స్క్రీనింగ్ టెస్ట్ అంతే. స్క్రీనింగ్ టెస్ట్ అంటాము. అంటే ఎలా అంటే బోన్ క్వాలిటీ అండ్ మినరల్
బోన్ మినరల్స్ని తెలుసుకునే ఒక సింపుల్ స్క్రీనింగ్ టెస్ట్, పెయిన్లెస్ సింపుల్ స్క్రీనింగ్ టెస్ట్. ఇది ఎట్లా అంటే నార్మల్ ఎక్స్రే యూజువల్గా పెల్విస్లో కానీ స్పైన్ ఏరియాలో కానీ మనం యూజువల్గా బోన్ మినరల్ డెన్సిటీ చేస్తామండి. యూజువల్గా ఎవరికి సజెస్టబుల్ అంటే అందరికీ ఆల్మోస్ట్ ఈ రోజుల్లో అంటే ఇప్పుడున్న యాక్టివిటీస్ తగ్గిపోవడం వల్ల అందరికీ బోన్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్ అన్నీ కామన్గా చూస్తుంటాం. సో అందరికీ ఎవరైనా చేయించుకోవచ్చు బోన్ మినరల్ డెన్సిటీ. సో ఇందులో బోన్ మినరల్ డెన్సిటీ చేసుకున్న తర్వాత ఒక స్కోర్ ఉంటుందండి, టీ స్కోర్ అనేది. ఆ టీ స్కోరు 0 to -2.5 to 0, 0 to +2.5 ఉంటుందండి. సో -2.5 కన్నా తక్కువగా ఉంటే మనం దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటామండి. సో మోర్ దాన్ 2.5 -2.5 కన్నా ఎక్కువ ఉండాలి. సో దాన్ని నార్మల్ బోన్ మినరల్ డెన్సిటీ అంటాం అంతే. ఎస్పెషల్లీ బోన్ మినరల్ డెన్సిటీ అంటే అందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం, రిమైనింగ్ మినరల్స్, ఆల్ మినరల్స్ ఇవన్నీ కూడా మనం అసెస్ చేస్తామండి. మరి ఇది తెలుసుకోవడం వల్ల మీరు ట్రీట్మెంట్ అన్నది ఇవ్వడానికి యూజ్ ఉంటుంది. సో బోన్ మినరల్ డెన్సిటీని బట్టి ఎవరికైతే ఆస్టియోపోరోసిస్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళకి మనం సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ కాల్షియం, అవసరమైతే మెగ్నీషియం, విటమిన్ డి మనం సజెస్ట్ చేస్తామండి. ఇప్పుడు చాలామంది వర్క్ అంతా కంప్యూటర్ ముందరే అయిపోతున్నారు సార్. వీళ్ళకి ఎక్కువసేపు అంటే మార్నింగ్ టు ఈవినింగ్ నుంచి దాదాపు 8 hours వరకు వర్క్ చేస్తున్నారు. వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి? సో మంచి క్వశ్చన్ అండి. ఇది సాధారణంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సస్టైన్డ్గా ఒక 2-3 hours ఒకే సిస్టమ్ మీద కూర్చొని వర్క్ చేయడం కానీ, లేదంటే న్యూస్ రీడర్స్ ఎవరైనా సరే ఒక సస్టైన్డ్గా ఒక 2 hours 3 hours బిజీ వర్క్ చేయడం, లేదంటే ఒక ఇంపార్టెంట్ వర్క్లో వాళ్ళు ఏమైపోవడం అది చేయడం వల్ల ఏమవుతుందంటే మజిల్స్ స్పాజంలోకి వెళ్తుంటాయి. మజిల్ స్పాజంలోకి వెళ్ళడం వల్ల సస్టైన్ పొజిషన్ వల్ల డిస్క్ ప్రాబ్లమ్స్ అని, సర్వైకల్ స్పాండిలోసిస్ ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తుంటామండి. అంటే యూజువల్గా నెక్ పెయిన్ రావడం, స్టార్టింగ్ స్టేజ్లో నెక్ పెయిన్ రావడం, అది ఇంకా అలా ఎక్కువయ్యే కొద్దీ కొంచెం రెడిక్లోపతి అంటే చెయ్యి లెఫ్ట్ ఆర్ రైట్ హ్యాండ్ లాగడం అనేది మనం యూజువల్గా చూస్తుంటాం. ఇది ఆర్ ఆల్ సిమ్టమ్స్. ఇవన్నీ కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ ఎర్లీ స్టేజెస్ అంటాము. ఇంకా ఎక్కువైన తర్వాత డిస్క్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయండి. సో అందుకని ఎవరైనా సరే సస్టైన్ పొజిషన్ సాఫ్ట్వేర్ వాళ్ళకి కానీ ఎవరికైనా మేము సజెస్ట్ చేసేది ఏంటంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి 5 minutes రిలాక్స్ అయ్యి నెక్ మూమెంట్స్ కొంచెం ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్, రొటేషన్స్ కొంచెం చేసుకొని మళ్ళీ 5 minutes తర్వాత మీరు వర్క్ చేసుకోవచ్చు. దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. తర్వాత మనం యూజ్ చేసే చైర్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు యాక్చువల్గా స్పైన్ చైర్స్ కూడా మనం యూజువల్గా చూస్తుంటాము. ఆ స్పైన్ చైర్స్ ఉండడం వల్ల మనం బ్యాక్ స్పైన్ కర్వేచర్ మెయింటైన్ చేసే చైర్స్ వేసుకోవడం వల్ల తొందరగా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఎక్కువగా బెండింగ్ మూమెంట్స్ వల్ల కానీ డిస్క్ ప్రాబ్లమ్స్ తొందరగా వస్తాయండి. సో హిప్ కొంచెం ఎక్స్టెన్షన్ ఈ పొజిషన్ పెట్టుకుంటే హిప్ లంబార్ ఎక్స్టెన్షన్, ఆ స్పైన్ ఫ్లెక్షన్, స్పైన్ ఎట్లా ఉంటుందో ఆ పొజిషన్లో మన చైర్ యూజ్ చేసుకున్న పొజిషన్లో మనం కూర్చున్నా సరే ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ మనం అవాయిడ్ చేయొచ్చు. సార్ ఇప్పుడు స్పాండిలైటిస్ గురించి చెప్పారు కదా సార్. స్పాండిలైటిస్ అంటే అసలు ఏంటి సార్? దేనివల్ల వస్తుంది అది? యాక్చువల్గా స్పాండిలైటిస్ అనేది మన సర్వైకల్లో చూస్తుంటాము. ఎక్కువగా లంబార్ స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్ మనం చూస్తూ ఉంటాము. స్పాండిలోసిస్ అండ్ స్పాండిలైటిస్ రెండు డిఫరెంట్ ఎంటిటీస్. సో ఓకే, ఈ ఏంటంటే సర్వైకల్ స్పైన్లో కొంచెం జాయింట్స్ ఉంటాయండి, మైనర్ జాయింట్స్ ఉంటాయి, ఫేసెడ్ జాయింట్స్ అన్నీ ఉంటాయి. వాటి అరుగుదల కూడా మనం చూస్తూ ఉంటాము. దాంతోపాటు ఎండ్ ప్లేట్స్ చేంజెస్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఆల్ టుగెదర్ ఇవన్నీ సర్వైకల్ బాడీ హైట్ తగ్గడం కానీ, ఓల్డ్ ఏజ్ పీపుల్లో బాడీ హైట్ తగ్గడం కానీ, ఇవన్నీ కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ చేంజెస్ కింద మనం చూస్తూ ఉంటాం. తర్వాత పారాస్పైనల్ స్పాజమ్, ఇవన్నీ కూడా గ్రూప్ ఆఫ్ రీజన్స్ ఫర్ ద బ్యాక్ పెయిన్, ఎవ్రీథింగ్. ఎర్లీ స్టేజెస్ యూజువల్గా మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాము. తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే డిస్క్ ప్రొలాప్స్ అని, డిస్క్ ప్రొట్రూషన్ అని, తర్వాత స్పాండిలోలిసిస్ అంటాం. అంటే పార్ట్స్ బ్రేకేజ్ వల్ల ఒక ఎముక ఇంకొక ఎముక మీద జారడాన్ని, అంటే ఒక వర్టిబ్రా ఇంకొక వర్టిబ్రా జారడాన్ని లిసిసిస్ అంటాం, స్పాండిలోలిసిస్ అంటాం. యూజువల్గా లిసిసిస్ కండిషన్స్లో నెర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే సర్జరీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అంటే సర్జరీ ఎప్పుడు పడుతుందంటే డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నా, డిస్క్ ప్రొట్రూషన్ ఉండి నెర్వ్ ఎంట్రాప్మెంట్ ఉన్నా, లేదంటే
బోన్ లైటిల్ హిసిసిస్ అంటే బోన్ వర్టెబ్రల్ హిసిసిస్ ఉండి నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న సర్జరీస్ చేయించుకుంటే మంచి రిలీఫ్ ఉంటుంది. సార్ పిల్లలు తరచూ ఆడుతూ పడిపోతూ ఉంటారు కదా, వీళ్ళకి ఫ్రాక్చర్స్ గట్రా అవుతున్నప్పుడు అది ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయా? యాక్చువల్గా చిన్నపిల్లలు ఆడుకోవడం సహజం. అది అప్పుడప్పుడు పడిపోయి బ్యాలెన్స్ తప్పి పడిపోతుంటారు. వాళ్ళకి ఫ్రాక్చర్స్ యూజువల్గా చూస్తుంటాం, పీడియాటిక్ బోన్ ఫ్రాక్చర్స్. వాళ్ళకి ఏంటంటే బోన్ కార్టెక్స్ చాలా థిక్గా ఉంటుంది. సో కార్టెక్స్ థిక్గా ఉంటుంది కాబట్టి హీలింగ్ కెపాసిటీ కూడా మనతో పెద్దవాళ్ళతో పోల్చుకుంటే హీలింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. యా అందుకని సాధారణంగా మోర్ దాన్ 50%, 60% కేసెస్ నాన్ సర్జికల్ అంటే కన్జర్వేటివ్గా ట్రీట్ చేసుకోవచ్చు. సరైన విధంగా ట్రాక్షన్ ఇచ్చి మనం దాన్ని మ్యానిపులేట్ చేసుకొని పిఓపి వేసుకొని లేదంటే రెస్ట్ ఇచ్చి లింబ్ రెస్ట్ ఇచ్చుకుంటే యూజువల్గా తొందరగా రికవర్ అవుతుంది కూడా. సో బాగా డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్స్కి యూజువల్గా సర్జరీ సజెస్టబుల్ చేస్తాము. ఎందుకంటే ఎపిఫేషియల్ గ్రోత్ అన్నీ మనం చూసుకోవాలి అంతే. పిల్లల్లో ఎక్కువగా మనకి రికెట్స్ అని కనిపిస్తూ ఉంటుంది కదా సార్, ఆ రికెట్స్ అన్నది సర్వసాధారణమైనదా లేకపోతే రేర్గా వచ్చేదా? లేదండి, రికెట్స్ ఒకప్పుడు చాలా ఎక్కువ చూసేవారం. అంటే బాగా రిమోట్ ఏరియాస్లో కానీ ఒకప్పుడు అండర్ గ్రోత్ ఉన్న ఏరియాస్లో కానీ చాలా ఎక్కువగా చూసేవారం. రికెట్స్ అంటే విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వచ్చేదాన్ని రికెట్స్ అంటాము. ఇంకా వేరే ఎంటిటీ ఏంటంటే స్కర్వీ అంటాం. విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల వచ్చేదాన్ని స్కర్వీ అంటాం. ఒకప్పుడు అంటే అంటే 1940, 1930 ఆ టైంలో చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండేవి. రికెట్స్ కేసులు, స్కర్వీ కేసులు ఎక్కువ నమోదు అయ్యేతుండేవి. సో అవన్నీ కూడా మనం రేడియలాజికల్గా కానీ క్లినికల్గా చూసినా సరే అర్థమవుతుంది. కానీ నవోడేస్ ఇప్పుడు ఉన్న జనరేషన్లో రికెట్స్ కేసులు అనేది చాలా చాలా తక్కువగా చూస్తున్నామండి. సో అంటే జనాల్లో అవగాహన పెరగడం కానీ, అంటే ట్రీట్మెంట్ ఫుడ్ క్వాలిటీ పెరగడం కానీ, అంటే మినిమం అంటే బేసిక్ నీడ్స్ జనాలకి బేసిక్ నీడ్స్ ఉండడం వల్ల సఫిషియంట్ అమౌంట్ మినరల్స్ అంటే ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఉండే కేసులు చాలా చాలా తక్కువగా చూస్తున్నాం రికెట్స్. సో అవి తెలుసుకోవాలంటే విటమిన్ డి టెస్ట్ చేయించుకోవాలి. తర్వాత స్కర్వీ అనేది కూడా మన మొత్తం బోన్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు స్కాన్స్ ద్వారా మనం కనుక్కోవచ్చు. ఈ ప్రాబ్లము ప్రెగ్నెన్సీ నుంచే బేబీకి వస్తుందా? తక్కువ అండి, ప్రెగ్నెన్సీ నుంచి బేబీకి వచ్చేది చాలా తక్కువ. ఎందుకంటే విటమిన్ డి రికెట్స్ అనేది అంటే కిడ్నీ ఇష్యూస్ ఉన్నా సరే రికెట్స్ రావచ్చు. అంటే రికెట్స్ అనేది విటమిన్ డి అబ్సార్ప్షన్ అనేది ఫస్ట్ గట్లో నుంచి అంటే G80 నుంచి అబ్జార్ప్షన్ ఉంటుంది, కిడ్నీ దగ్గర కూడా అబ్జార్ప్షన్ ఉంటుంది. కిడ్నీలో ప్రాబ్లమ్స్ అంటే కంజెనిటల్గా వచ్చేవి, యాక్చువల్గా జెనెటికల్గా వస్తున్నాయి. అవన్నీ ఎలా ఉంటే G80 అబ్జార్ప్షన్ డెఫిషియన్సీ ఉన్న, కిడ్నీ అబ్జార్ప్షన్ డెఫిషియన్సీ ఉన్నా సరే మనం ఈ రికెట్స్ అనేది సాధారణంగా చూస్తూ ఉంటామండి. సో మనం ఆ ప్రాబ్లం ఎక్కడ ఫైండ్ అవుట్ చేసుకొని దానికి తగ్గట్టు మెడికేషన్ ఇచ్చుకుంటే మనం రికవరీ. ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ట్రీట్మెంట్ ఆల్వేస్ బెటర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రికెట్స్ స్కర్వీ అనేది ప్యూర్లీ క్లినికల్ డయాగ్నోసిస్, మన క్లినికల్ డయాగ్నోసిస్ ద్వారా కూడా చెప్పొచ్చు. సో మనం తొందరగా దాని ప్రాబ్లం కనుక్కొని ట్రీట్మెంట్ తొందరగా ఇచ్చుకుంటే రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందండి. సార్ జువైనల్ ఇడియోపతిక్ ఆర్థరైటిస్ అంటారు కదా, ఇది కూడా చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధేనా? జువెనైల్ అంటేనే లెస్ దాన్ 16 years మనం చూస్తూ ఉంటామండి ఏజ్ గ్రూప్స్. అంటే సాధారణంగా అడల్ట్ గ్రూప్లో వచ్చేది రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము. అంటే ఆటోఇమ్యూన్ డిసీజ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్. జువెనైల్ ఆల్సో నథింగ్ బట్ ఆటోఇమ్యూన్. బట్ ఎర్లీ ఏజ్ గ్రూప్లో అంటే బిఫోర్ 16 years ఆఫ్ ఏజ్లో మనం జువెనైల్ ఇడియోపతిక్ ఆర్థరైటిస్ అంటాము. అంటే ఇడియోపతిక్ మీన్స్ దెర్ ఇస్ నో స్పెసిఫిక్ రీజన్ ఫర్ ద ఆర్థరైటిస్. బట్ యూజువల్గా చిన్నపిల్లల్లో తొందరగా జాయింట్స్ స్వెల్లింగ్ రావడం కానీ, స్పెసిఫిక్గా మేజర్ జాయింట్స్ స్వెల్లింగ్ రావడం కానీ, పెయిన్ అంటే ఏమైనా యాక్టివిటీస్ అంటే గేమ్స్తో పెయిన్ రావడం కానీ మనం యూజువల్గా చూస్తూ ఉంటామండి. మన ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేసుకొని సరైన ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే అది రికవరీ అవుతుంది, తొందరగా అవుతుందండి. సార్ ఆర్థోపెడిక్స్ రంగంలో వస్తున్న కొత్త టెక్నాలజీస్ ఏమైనా ఉన్నాయా మనకి చికిత్సా విధానాల్లో? ఎప్పుడు సైన్స్ అనేది ఎప్పుడు డెవలప్మెంట్ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వైపు మనం వెళ్తూ ఉంటాము. ఎప్పుడు కూడా ప్రతి రంగంలో కూడా అంటే వేరే రంగంలో ఉన్నట్టు మన సర్జికల్ ఫీల్డ్స్లో కానీ ఆర్థోపెడిక్స్లో కానీ లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ఇంప్లాంట్స్, ఆ టెక్నాలజీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ రీప్లేస్మెంటే చూస్తున్నాము. నీ రీప్లేస్మెంట్లో కూడా ఇప్పుడు అందరికీ డిజైరబుల్ ఏంటంటే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ కావాలని చాలామంది అడుగుతూ ఉంటారు మమ్మల్ని.
సో అంటే నార్మల్ మాన్యువల్ నీ రిప్లేస్మెంట్కి రోబోటిక్ నీ రిప్లేస్మెంట్కి డిఫరెన్స్ చాలా తక్కువ, 5% యాక్యురసీ అంటాం. అంటే నార్మల్ మాన్యువల్ నీ రిప్లేస్మెంట్ అంటే డైరెక్ట్గా సర్జన్ ఎక్స్పీరియన్స్ని బట్టి, ఒక విజువల్ అపీరెన్స్ని బట్టి అంటే నీ రిప్లేస్మెంట్ అంటే బోన్ కట్స్ ఉంటాయండి. నీ రిప్లేస్మెంట్ అంటేనే బోన్ కట్స్, డిస్టల్ ఫీమర్ కట్, ప్రాక్సిమల్ టిబియల్ కట్, సర్జన్ ఎక్స్పీరియన్స్ ప్రకారం యాక్యురేట్గా మనకి ఎంత అయితే నీ రిప్లేస్మెంట్కి ఆ బోన్ కట్స్ కావాలో యాక్యురేట్గా మెజర్ చేసుకొని చేస్తూ ఉంటాము. వేరేవర్ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ అంటే రోబోటిక్ మానిటర్స్ ఉంటాయి. ఆ మానిటర్స్ ఏంటంటే 3D ఇమేజ్ మానిటర్. 3D ఇమేజ్ దీనివల్ల మన పర్టికులర్గా ఎక్కడ ప్రిసిషన్ ఆఫ్ బోన్ కట్ అనేది, అంటే రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ వల్ల బోన్ ప్రిసిషన్ అనేది, బోన్ కట్ అనేది ప్రిసిషన్ పెరుగుతుంది. ప్రిసైజ్ బోన్ కట్ వల్ల మనం అక్యురసీ అనేది పెంచుకోవచ్చు. వేరే అంటే ఏంటంటే రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ లిటిల్ బిట్ కాస్ట్లీ, వేరే మాన్యువల్ అనేది కొంచెం దాంతో పోల్చుకుంటే కొంచెం తక్కువ అవుతుంది. బట్ రెండు రోబోటిక్ అయినా సరే మాన్యువల్ అయినా సరే మనం యూజ్ చేసే ఇంప్లాంట్స్ అనేది ఒకటే. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే రోబోటిక్ నీ రిప్లేస్మెంట్లో బోన్ కట్స్కి మాన్యువల్ సర్జన్ చేసే విజువల్తో బోన్ కట్స్కి ఒక 5% ప్రెసిషన్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఒక మేబీ 5 to 10% యాక్యురసీ అనేది పెరుగుతుంది, రిజల్ట్ కూడా బెటర్గా ఉంటుంది. ఇంకోటి అంటే రోబోటిక్ నీ రిప్లేస్మెంట్స్లో పెయిన్ అనేది కొంచెం ఎర్లీగా రికవర్ ఉంటుంది మాన్యువల్తో పోల్చుకుంటే, బట్ రిజల్ట్ ఆల్మోస్ట్ ఈక్వల్. ఇది మరి అన్ని చోట్ల మనకి అవైలబిలిటీగా ఉన్నాయి సార్? లేదండి, మేజర్ సిటీస్లో ఉన్నాయి ప్రస్తుతానికి. నేను బెంగళూరులో చేసినప్పుడు అక్కడ ఎక్కువ సెంటర్స్లో వర్క్ చేశాను. తర్వాత హైదరాబాద్లో కూడా, ఇప్పుడు వైజాగ్లో రన్ అవుతుంది. ఇప్పుడు విజయనగరంలో కూడా ట్రై చేస్తున్నారు. సో ఈ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ అనేది అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ యాక్యురసీ అనేది మనం పెంచుకోవడానికి చాలా ఇంపార్టెంట్. సో చాలామంది అడుగుతున్నారు రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ చేస్తారని. యూజువల్గా చేస్తున్నాం కూడా. నేను అంతకుముందు వర్క్ చేసిన సెంటర్స్లో కూడా రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ చేస్తున్నాము. బట్ ఏంటంటే ప్రెసిషన్ అండ్ యాక్యురసీ 5 to 10% డిఫరెన్స్ ఉంటుంది, బట్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో విత్ సర్జన్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మాన్యువల్ కూడా రైట్ చాయిస్. మాన్యువల్ రీ రిప్లేస్మెంట్ కూడా సర్జన్ ఎక్స్పీరియన్స్ ప్రకారం మనం యూజ్ చేసే ఇంప్లాంట్ క్వాలిటీ అండి మెయిన్ ఇంపార్టెంట్. ఏంటంటే నీ రిప్లేస్మెంట్లో మనం యూజ్ చేసే ఇంప్లాంట్ క్వాలిటీ అండి. అంటే లోకల్ ఇంప్లాంట్స్ ఉంటాయి, ఇండియన్ ఇంప్లాంట్స్ ఉంటాయి, ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ ఉంటాయి. గత 5-6 సంవత్సరాలుగా ఎక్కువగా ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ ప్రిఫర్ చేస్తున్నాను నేను. సో ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ వల్ల ఏంటంటే తొందరగా రికవరీ ఉంటుంది, పోస్ట్ ఆప్ రికవరీ బాగుంటుంది, తర్వాత లైఫ్ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుందండి. ఇండియన్ ఇంప్లాంట్స్తో పోల్చుకుంటే ఇండియన్ ఇంప్లాంట్స్ యూజువల్గా సర్జరీ చేయించుకున్న తర్వాత 10 to 15 years లైఫ్ ఉంటుంది. అదే ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ వల్ల 20 to 25 years వరకు లైఫ్ ఉంటుందండి. ఆ ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ ఏంటంటే యూజువల్గా జర్మనీది జిమ్మర్ కంపెనీది, తర్వాత స్విట్జర్లాండ్ది డెప్పి ఉంటుందండి, తర్వాత అమెరికన్ది స్మిత్ అండ్ నెఫ్యూ, తర్వాత మళ్ళీ అమెరికన్ది స్ట్రైకర్, తర్వాత మళ్ళీ ఫ్రీడమ్. ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ అండి. ఓకే, మరి ఇది ఏ వయసు వాళ్ళకైనా సరే యూజ్ అవుతుందా సార్? ఏ వయసు వాళ్ళకైనా యూజ్ అవుతుందండి. అంటే మనం రికవర్ అయ్యే చాయిసెస్ కొంచెం ఎక్కువ ఏజ్ వాళ్ళకి కూడా బాగానే ఉంటుందా? హ్యాపీగా. ఎలా అంటే ఇప్పుడు సాధారణంగా ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఇప్పుడున్న పబ్లిక్లో ఆస్టియోఆర్థరైటిస్ చాలా తొందరగా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ పీపుల్తో, అంటే ఓల్డ్ అండ్ ఏజ్తో పోల్చుకుంటే నవడేస్ ఎక్సర్సైజ్ అనేది బాగా తగ్గిపోయింది. ఎందుకంటే అంటే వాకింగ్ తగ్గిపోయింది, తర్వాత ఎక్సర్సైజ్ తగ్గిపోవడం వల్ల అరౌండ్ 45 years ఫిమేల్స్కి, 55 years మేల్స్లో మన ఆస్టియోఆర్థరైటిస్ చేంజెస్ చూసి కనీసం నడవలేని పరిస్థితిలో, కొంచెం దూరం కూడా నడవలేని పరిస్థితిలో ఉన్నారు. మన ఎక్స్రే తీసుకుంటున్నప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ని స్టేజెస్ ప్రకారం కొలుస్తామండి. కిల్గ్రెన్స్ లారెన్స్ క్లాసిఫికేషన్ ప్రకారం కేఎల్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అంటామండి. స్టేజ్ 1, స్టేజ్ 2 అనేది ఎర్లీ ఆర్థరైటిస్ అండి, ఎర్లీ ఆస్టియోఆర్థరైటిస్. స్టేజ్ 3, స్టేజ్ 4 అనేది లేట్ ఆస్టియోఆర్థరైటిస్ అండి, అంటే డెవలప్డ్ ఆస్టియోఆర్థరైటిస్. సో యూజువల్గా పేషెంట్ అనేది మనం సర్జరీకి వెళ్ళే ముందు ఎలా అసెస్ చేస్తామంటే పేషెంట్ ఎంత దూరం, ఎప్పటి నుంచి వాళ్ళకి నీ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, తర్వాత
ఎంతవరకు ఎన్ని మందులు వాడినా ఉపశమనం దొరుకుతుందా లేదా అది చెక్ చేసుకుంటాము. తర్వాత వాళ్ళు ఎంత సమయం నిల్చోగలరు అదొకటి. తర్వాత యూజువల్గా తర్వాత ఎంత దూరం నడవగలరు, వితౌట్ సపోర్ట్ ఎంత దూరం నడవగలరు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్లో తొందరగా కూర్చొని లేవలేకపోవడం, తర్వాత కొంచెం స్టెప్స్ ఎక్కడం కానీ, ఆల్మోస్ట్ ఒక 500 మీటర్స్ కూడా నడవలేకపోవడం, ఇవన్నీ కూడా ఆస్టియోఆర్థరైటిస్ లక్షణాలండి. ఇవన్నీ కూడా మనం ఎలా చేస్తామంటే క్లినికల్గా కొంత అసెస్ చేసి తర్వాత కొంత రేడియోలాజికల్ అంటే ఎక్స్రే బోత్ని ఏపీ లేటరల్ స్టాండింగ్లో ఎక్స్రే తీసిన తర్వాత అసలు యాక్చువల్గా ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఏ స్టేజ్లో ఉందో మనం అసెస్ చేయొచ్చు. మన స్టేజ్ని బట్టి పేషెంట్కి వాడి మొబిలిటీ ఎట్లా ఉంది, పేషెంట్ ఎంత దూరం వాళ్ళ రొటీన్ వర్క్ చేసుకోగలుగుతున్నారా లేదా, అసలు కనీసం నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మొబైల్ పేషెంట్ అయితే హ్యాపీగా నీ రీప్లేస్మెంట్ అయితే బెస్ట్ ఆప్షన్ నవడేస్. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే వాకింగ్ ఇస్ ద బెస్ట్ అంటాం. వాకింగ్ చేసిన వాళ్ళకే మిగతా ఆర్గాన్స్ కానీ, బ్రెయిన్ కానీ, హార్ట్ కానీ, లివర్ కానీ, కిడ్నీ కానీ యాక్టివ్గా ఉంటాయి. ఎవరైతే ఎప్పుడైతే మంచం మీద అంటే బెడ్ రిడన్ అయ్యారో వాళ్ళకి అన్ని ఆర్గాన్స్ కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి. సో ఆల్వేస్ బీ ఫిట్ ఎనఫ్ కాబట్టి మనం ఎప్పుడు కూడా వాకింగ్ అనేది చాలా సజెస్ట్ చేస్తామండి. సో వాకింగ్ చేయాలంటే నీ పెయిన్ తగ్గాలి. సో ఆల్రెడీ ఎక్స్రేస్లో మనం చూసుకుంటున్నప్పుడు మోర్ అంటే ఆస్టియోఆర్థరైటిస్ చాలా డిలేడ్ అంటే చాలా స్టేజ్ 4 ఉన్నప్పుడు మన ఎక్స్రేలో పూర్తిగా కార్టిలేజ్ జరిగిపోయింది అనుకున్నప్పుడు నీ రీప్లేస్మెంట్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్ ఫ్రీ అయిపోతుంది 100%. నీ రీప్లేస్మెంట్ చేయడం వల్ల పెయిన్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. కాకపోతే సర్జరీ నొప్పి మాత్రం ఒక 10 to 15 days ఉంటుంది. అంటే నెక్స్ట్ సర్జరీ తర్వాత కూడా కొంచెం ఫిజియోథెరపీ కొంచెం మంచిగా చేయించుకుంటే రేంజ్ ఆఫ్ మూమెంట్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇంతకుముందు నార్మల్ పెయిన్ లేనప్పుడు ఎలా ఉందో అదే విధంగా సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా చాలా ఫ్రీ అవుతుంది. దే కెన్ వాక్ ఫర్ అ లాంగ్ డిస్టెన్స్. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. సో యూజువల్గా విజయనగరంలో దాదాపు ఈ లాస్ట్ 1 yearలో నేను ఒక 70 to 80 సర్జరీస్ చేశాను. సో అంటే అందరూ హ్యాపీ, సాటిస్ఫైడ్ అండ్ సక్సెస్ఫుల్. ఇందులో ఎక్కువగా నేను ప్రిఫర్ చేసేది అంటే ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ ప్రిఫర్ చేస్తానండి. జిమ్మర్ అని, స్మిత్ అండ్ నెఫ్యూ అని, స్ట్రైకర్ అని, డెపియో అని, గోల్డ్ కోటెడ్ అంటే మ్యాక్స్ మెరిల్ గోల్డ్ అని, ఫ్రీడమ్ అని, ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ అండి. వీటితో వాళ్ళ లైఫ్ అంటే నీ జాయింట్ లైఫ్ పెరుగుతుంది, తర్వాత వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది, మొబిలిటీ ఈజీగా ఉంటుంది. సో నీ రీప్లేస్మెంట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ద హూ ఆర్ నాట్ ఏబుల్ టు వాక్ ఫర్ మినిమల్ డిస్టెన్సెస్. ఇట్స్ మోర్ సజెస్టబుల్. సార్ అసలు నీ పెయిన్ అన్నది స్టార్ట్ అవుతుంది కదా, వన్స్ స్టార్ట్ అయిన తర్వాత తగ్గడం అన్నది ఉండదు అసలు? తగ్గుతుందండి. మెయిన్ ఇంపార్టెంట్ అంటే మనం అసెస్ చేసుకోవాలి. ఆస్టియోఆర్థరైటిస్ ఏ స్టేజ్లో ఉన్నామో దాని ప్రకారం కొంత కార్టిలేజ్ సప్లిమెంట్స్ ఇస్తాము. అంటే ఆర్థరైటిస్ అంటేనే కార్టిలేజ్ అరిగిపోవడం, బోన్ జాయింట్ కార్టిలేజ్ అరిగిపోవడం. ఆ కార్టిలేజ్ కొంచెం అరుగుతున్నప్పుడు మన సప్లిమెంట్స్ ఇవ్వచ్చు. కాల్షియం, విటమిన్ డి, కొల్లాజన్ సప్లిమెంట్స్ ఇవి ఇచ్చిన తర్వాత రికవరీ అవుతుంది, ఖచ్చితంగా రికవర్ అవుతుంది. దాంతోపాటు వాకింగ్ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ ద ఎర్లీ ఆస్టియోఆర్థరైటిస్. సో అంటే నేను ఎప్పుడు కూడా రెస్ట్ తీసుకోమని ఎప్పుడు ఎవరికి సజెస్ట్ చేయను కూడా. ఎందుకంటే వాకింగ్ అనేది చాలా చాలా సజెస్టబుల్ ఎర్లీ ఆస్టియోఆర్థరైటిస్ స్టేజ్లో. వాకింగ్ అండ్ మినిమల్ ఎక్సర్సైజెస్ ఆల్వేస్ బీ ఇన్ సేఫ్. స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ ఉంటాయి కదా సార్, వాటిని ఎలా ఐడెంటిఫై చేస్తారు, ఎలా ట్రీట్మెంట్ ఇస్తారు వాటికి? సో స్పోర్ట్స్ ఇంజరీస్ అంటే యూజువల్గా సాఫ్ట్ టిష్యూ ఇంజరీ, హార్డ్ టిష్యూ ఇంజరీ అంటామండి. హార్డ్ టిష్యూ అనేది వెరీ రేర్గా అంటే ఏమైనా ట్రామా జరుగుతున్నప్పుడు బోన్ ఫ్రాక్చర్స్ చూస్తూ ఉంటాము. దాంతో కాకుండా స్పోర్ట్స్ ఇంజరీస్లో ఎక్కువగా ఇబ్బంది పడేది లెగమెంట్ ఇంజరీస్ అండి. ఆ స్పోర్ట్స్ ఏంటంటే మెయిన్ బ్యాడ్మింటన్ కానీ, క్రికెట్ కానీ, కబడ్డీ కానీ, ఈ ప్లేయర్స్లో మనం ఎక్కువగా నా క్లినికల్ ప్రాక్టీస్లో నేను ఎక్కువగా చూస్తున్నది స్పోర్ట్స్ పర్సన్స్ ఇంజరీస్ విత్ లెగమెంట్ ఇంజరీస్. సో స్పోర్ట్స్ ఇంజరీస్ అంటేనే మెయిన్ దానికి న్యూమోనిక్ లెగమెంట్ ఇంజరీస్ అంటాం. ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది నీ జాయింట్ అండ్ యాంకిల్ జాయింట్ అండ్ థర్డ్ పార్ట్ షోల్డర్ జాయింట్. సో షోల్డర్ జాయింట్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్పోర్ట్స్ ఇంజరీస్ మనం చూస్తూ ఉంటాం. పడిపోయినప్పుడు కూడా రొటేటర్ కఫ్ ఇంజరీస్ మన షోల్డర్లో చూస్తూ ఉంటాము. వెంటనే పడిపోయిన తర్వాత కొంచెం ఆఫ్టర్ 1 month 2 months తర్వాత షోల్డర్ లిఫ్ట్ చేయకపోవడం, అది మనం ఎంఆర్ఐ అసెస్ చేసుకుంటే వెంటనే రొటేటర్ కఫ్ ఇంజరీస్ మనం చూస్తూ ఉంటాము. ఇంకోటి అంటే ఈ స్పోర్ట్స్ ఇంజరీస్లో
నీ పెయిన్తో ఎక్కువ వస్తుంటారు, యాంకిల్ పెయిన్తో ఎక్కువ వస్తుంటారు. నీ పెయిన్తో ఎక్కువ చేసినప్పుడు జాయింట్ స్వెల్లింగ్ అని కామన్గా చూస్తుంటాము. కొంత మెడికేషన్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ 1 మంత్ ఆర్ 2 మంత్స్ అంటే పెయిన్ తగ్గుతుంది, కానీ కొంచెం ఇన్స్టెబిలిటీ ఉంటుంది. స్పోర్ట్స్ ఇంజరీస్లో మెయిన్ ఇంపార్టెంట్ నీ జాయింట్లో పెయిన్ విత్ ఇన్స్టెబిలిటీ అంటాం. ఆల్వేస్ పేషెంట్ కమింగ్ విత్ పెయిన్ విత్ ఇన్స్టెబిలిటీ. ఇన్స్టెబిలిటీ ఎందుకు వస్తుందంటే లెగమెంట్ ఇంబ్యాలెన్స్ వల్ల. మేబీ నీ జాయింట్లో మెయిన్ 6 లెగమెంట్స్ ఉంటాయి. ఎల్సిఎల్, ఎంసిఎల్, ఏసిఎల్, పీసీఎల్, మెనిస్కస్, మీడియం మెనిస్కస్, లేటరల్ మెనిస్కస్. వీటిలో ఏవి దెబ్బతిన్నా సరే మన జాయింట్ స్టెబిలిటీ అనేది దెబ్బతింటుంది. ఎస్పెషల్లీ ఎక్కువగా చూసే కామన్ ఇంజరీ ఏంటంటే ఏసిఎల్ లెగమెంట్ ఇంజరీ అండి, యాంటీరియర్ క్రూషియేట్ లెగమెంట్ ఇంజరీ. దానివల్ల ఏమవుతుందంటే నీ జాయింట్ స్లిప్ అవుతున్న ఫీలింగ్ రావడం, తర్వాత గివింగ్ వే ఫీల్, తర్వాత ఇన్స్టెబిలిటీ, స్టెప్ దిగుతున్నప్పుడు కాలు వదిలేస్తున్న ఫీలింగ్ యూజువల్గా పేషెంట్లకి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారు. ఆ ప్రాబ్లమ్స్ తోటి ఎక్స్పీరియన్స్ అవుతారు. అప్పుడు వెంటనే క్లినిక్కి వస్తారు. మనం క్లినికల్గా అసెస్ చేస్తాము. ఆ తర్వాత వెంటనే రేడియలాజికల్ డయాగ్నోసిస్ అంటే ఎక్స్రే, ఎంఆర్ఐ స్కాన్ చేసినప్పుడు ఏసిఎల్ గ్రేడ్ ఇంజరీ ఎలా ఉంది, మెనిస్కస్ ఇంజరీస్ ఎట్లా ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసి మనం సర్జరీకి ప్లాన్ చేసుకుంటాము. అంటే సివియర్గా కంప్లీట్ ఏసిఎల్ ఇంజరీ కానీ మెనిస్కస్ ఇంజరీ కానీ మెడికేషన్ వల్ల తగ్గట్లేదంటే మన నీ జాయింట్ స్టెబిలిటీ పెంచుకోవడానికి లెగమెంట్ ఇంజరీ రీకన్స్ట్రక్షన్ సర్జరీస్ చేస్తాము. దానివల్ల కంప్లీట్గా నీ అనేది మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుంది. దే కెన్ ప్లే అంటే వాళ్ళ రొటీన్ వర్క్ చేసుకోవచ్చు. ఏసిఎల్ సర్జరీస్ ఎట్లా చేస్తామంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఒకప్పుడు ఓపెన్గా చేసేవారు, ఇప్పుడంతా అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఆర్థ్రోస్కోపిక్ ఏసిఎల్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నామంటే ఓన్లీ 2 బటానీ గింజ అంతా హోల్స్ పెట్టి మన కెమెరా పాస్ చేసి తర్వాత షేవరు, కెమెరా అండ్ లెగమెంట్ కూడా పాస్ చేసి మనం రిపేర్ చేస్తాము. ఓన్లీ స్మాల్ బటన్ అండ్ స్క్రూస్ ద్వారా మనం రిపేర్ చేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది మనకు. ఈజీగా లాప్రోస్కోపిక్ టైప్ ఆర్థ్రోస్కోపిక్ టెక్నాలజీతో ఈజీగా అయ్యే సర్జరీస్. సార్ ఫ్రాక్చర్స్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ మీకు ట్రీట్మెంట్ ఉంటుంది కదా సార్, చెప్పండి సార్ ఒకసారి అది. ఫ్రాక్చర్స్ యూజువల్గా మనం ఎక్కువగా చూసేది ఫ్రాక్చర్స్ అట్లా కింద పడిపోవడం కానీ ఓల్డ్ ఏజ్ పీపుల్లో కానీ, సింపుల్గా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఇందాక చెప్పినట్టు వాళ్ళ బోన్ డెన్సిటీ తక్కువ ఉంటుంది, ఆస్టియోపోరోసిస్ ఉంటుంది. తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎకోస్ప్రిన్ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల వాళ్ళ బోన్ డెన్సిటీ కూడా తగ్గిపోతుంది. అందువల్లే సాధారణంగా అబౌవ్ 60 years 70 years ఉమెన్ కానీ మెన్ కానీ బాత్రూంలో స్లిప్ అయి పడిపోవడం చూస్తుంటాము. వాళ్ళకి యూజువల్గా హిప్ ఫ్రాక్చర్స్ చూస్తూ ఉంటాం. ఫ్రాక్చర్ నెక్ ఆఫ్ ఫీమర్ అని, ఐటీ ఫ్రాక్చర్స్ అని యూజువల్గా చూస్తుంటాము. సో వాళ్ళకి ఇంప్లాంట్ చాయిస్ అనేది కొంచెం హై మోడల్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఇంప్లాంట్ చాయిసెస్ డిఫరెంట్ ఉంటాయండి. నార్మల్ ఇంప్లాంట్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ ఉంటాయి, టైటానియం ఉంటాయి. ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీలో మనం యూజ్ చేసే ఇంప్లాంట్స్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఫ్రాక్చర్ చూసుకుంటే పిఎఫ్ఎన్ A2 అనేది ఓల్డ్, ఇప్పుడు నవ డేస్లో అడ్వాన్స్ అనేది పిఎఫ్ఎన్ A2 అనేది నవ డేస్ అడ్వాన్స్డ్. పిఎఫ్ఎన్ A1తో పోల్చుకుంటే పిఎఫ్ఎన్ A2 అనేది అడ్వాన్స్డ్. సో అదేవిధంగా ప్రతి సర్జరీకి ఆప్షన్స్ ఉంటాయండి. అదేవిధంగా నెక్ ఆఫ్ ఫీమర్ ఫ్రాక్చర్తో పోల్చుకుంటే ఒకప్పుడు ఏఎంపీ ఇంప్లాంట్ వాడేవారము. ఇప్పుడు ఏంటంటే బైపోలర్ అండ్ ఫిక్స్డ్ బైపోలర్, మాడ్యులర్ బైపోలర్ అండ్ ఫిక్స్డ్ బైపోలర్, దీస్ ఆర్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్. సో అది హిప్ ఫ్రాక్చర్స్ వరకు వచ్చినప్పుడు. అదేవిధంగా స్పైన్ ఫ్రాక్చర్స్కి వచ్చినప్పుడు కూడా మన ఇమ్యూనిటీకి స్టెబిలిటీ చేయాలంటే కొంచెం బెటర్ ఇంప్లాంట్ స్క్రూస్, పాలియాక్సిల్ స్క్రూస్ బెటర్ కంపెనీ మనం యూజ్ చేసుకుంటే మంచి ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు నవడేస్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కూడా. నార్మల్ ఇంప్లాంట్స్, ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్, టైటానియం ఇంప్లాంట్స్ ఉంటాయి. టైటానియం ఏంటంటే లెస్ వెయిట్ అండ్ మోర్ స్టెబిలిటీ. అదేవిధంగా ఎంఆర్ఐ చేయించుకున్నప్పుడు ఎటువంటి ఆర్టిఫాక్ట్స్ అనేవి మనం చూడము. ఓకే. సాధారణంగా ఎప్పుడైనా సర్జరీ చేయించుకుంటున్నప్పుడు ఎంఆర్ఐ సజెస్ట్ ఏదైనా వేరే పార్ట్కి అవసరమైనప్పుడు ఎంఆర్ఐ చేయించుకుంటే మీ బాడీలో ఏమైనా వస్తువులు ఉన్నాయి, మెటల్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతారు. యూజువల్గా హార్ట్కి వేసే పేస్ మేకర్స్ కానీ, మన లోపల బాడీలో ఉన్న ఇంప్లాంట్స్ కానీ అవన్నీ కూడా ఎంఆర్ఐకి కొంచెం ఇబ్బంది కలిగించేవి. అదే మనం ముందుగానే ఒక టైటానియం ఇంప్లాంట్స్ చేసుకున్నప్పుడు మనకి ఎంఆర్ఐ కానీ ఎటువంటి ఆటంకం కలిగించదు. బోన్ మ్యారో యాస్పిరేషన్, బోన్ మ్యారో బయాప్సీ, ఈ రెండిటికి తేడా ఏంటి సార్? అసలు బోన్ మ్యారో అన్నది మీరు ఏ టైంలో సజెస్ట్ చేస్తారు? యూజువల్గా బోన్ మ్యారో యాస్పిరేషన్, బోన్ మ్యారో బయాప్సీ అనేది బోత్ ఆర్ డిఫరెంట్ ఎంటిటీస్, బోత్ ఆర్ డిఫరెంట్ టెస్ట్.
ఎలా అంటే చాలామంది పేషెంట్స్ మనం యూజువల్గా కంప్లీట్ బ్లడ్ ప్రెషర్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడం కానీ పెరగడం కానీ అంటే థ్రాంబోసైటోపెనియా అంటాం, పెరిగితే థ్రాంబోసైటోసిస్ అంటాము. అదేవిధంగా టోటల్ ల్యూకోసైట్ కౌంట్ విపరీతంగా పెరగడం. నార్మల్గా టోటల్ ల్యూకోసైట్ కౌంట్ అనేది 4000 to 11,000 ఉంటుంది. అంటే బిలో అంటే తగ్గిపోతాను ల్యూకోపీనియా అంటాము. బాగా ఎక్కువగా సివియర్గా డబ్ల్యూబీసీ కౌంట్ పెరుగుతుందని ల్యూకోసైటోసిస్ అంటాము. సో ఇటువంటి కండిషన్స్లో మన పెరిఫెరల్స్ మీద ఎగ్జామిన్ చేసినప్పుడు ఒక మన అబ్నార్మల్ కౌంట్ చూసినప్పుడు మనం ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే వేరేగా సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే హార్ట్ టిష్యూ అంటే బోన్కి సంబంధించి బోన్ మ్యారోకి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని తెలుసుకోవడం కంటే ఈ బోన్ మ్యారో యాస్పిరేషన్ అనేది బోన్ మ్యారో డెన్సిటీ అనేది రెండు కూడా మనకి హెల్ప్ అవుతాయి. ముందుగా బోన్ మ్యారో యాస్పిరేషన్ అనేది ఇట్స్ ఎ ప్యూర్లీ ఫ్లూయిడ్ అనాలిసిస్ అన్నమాట. అంటే బోన్ మ్యారో అనేది ఓన్లీ లోపల ఉండే ఫ్లూయిడ్ మాత్రం మనం రిసీవ్ చేసుకుంటాం. బోన్ మ్యారో నీడిల్ యాస్పిరేషన్ అంటాము. సో నీడిల్తో ఓన్లీ ఫ్లూయిడ్ వరకు కలెక్ట్ చేసుకొని అందులో సెల్స్ మార్ఫాలజీ తెలుసుకోవడానికి మనం బోన్ మ్యారో యాస్పిరేషన్ యూజ్ చేస్తాము. యూజువల్గా ఎందుకు హెల్ప్ అవుతుందంటే అక్యూట్ లికేమియాస్ అంటాం, అంటే మనం సడన్గా చూసే బోన్ క్యాన్సర్స్ అంటాం, లికేమియాస్, అవి తెలుసుకోవడానికి. తర్వాత కీమోథెరపీ చేసే పేషెంట్స్కి సెల్ కౌంట్ ఎట్లా ఉందో తెలుసుకోవడానికి ఇవనేది బోన్ మ్యారో యాస్పిరేషన్ అనేది యూజ్ అవుతుంది. వేరేజ్ బయాప్సీ అంటే ఇది ఎట్లా అంటే నాట్ ఓన్లీ సెల్స్, బోన్ అండ్ బోన్ మ్యారో అంటే కొంత బోన్ అండ్ ఇది సైటాలజీ అనాలిసిస్ అంటాము. అంటే బోన్స్ సెల్స్తో కాకుండా బోన్ మ్యారో అంటే బోన్ టిష్యూ కూడా మనం అసెస్ చేసి దాంతో ఏంటంటే లింఫోమాస్ యూజువల్గా బోన్ యాస్పిరేషన్ బయాప్సీ వల్ల బోన్ మ్యారో బయాప్సీ వల్ల మనం తెలుసుకునే క్లినికల్ డయాగ్నోసిస్ ఏంటంటే లింఫోమాస్, తర్వాత మైలోఫైబ్రోసిస్, ఇవన్నీ కూడా బోన్ క్యాన్సర్స్ అంటాము. లింఫోమాస్, మైలోఫైబ్రోసిస్ ఇటువంటి కండిషన్స్ మనం అసెస్ చేయాలనుకుంటే అప్లాస్టిక్ ఎనీమియా ఇటువంటి కండిషన్స్ తెలుసుకోవాలనుకుంటే బయాప్సీ అనేది చాలా హెల్ప్ అవుతుందండి. సరే, ఇప్పుడు ఈ బోన్ క్యాన్సర్ గురించి మీరు చెప్పారు కదా, ఈ బోన్ క్యాన్సర్ అన్నది మామూలుగా అసలు సర్వసాధారణంగా ఎందుకు వస్తుంది? ఒకవేళ వస్తే కనుక ఎలాంటి చికిత్సలు మనకు అందుబాటులో ఉన్నాయి? నాట్ ఓన్లీ బోన్ క్యాన్సర్స్, సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్స్ కూడా ఎక్కువగా చూస్తుంటున్నాము. ఈ ఆంకాలజీ అనేది మనకి చాలా ఇప్పుడు లేటెస్ట్గా డెవలప్ అవుతున్న డిపార్ట్మెంటు. ఎందుకంటే సర్వసాధారణంగా ఎవరిని చూసినా సరే ఏదో ఒక ప్రాబ్లం బయటపడుతుంది. మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, లేదంటే మన ఎన్విరాన్మెంటల్ కాజెస్ వల్ల కానీ ఇవన్నీ చూస్తుంటాము. ఎస్పెషల్లీ బోన్కి సంబంధించి ఇందులో 2 రకాలు ఉంటాయండి, బెనైన్ అనేది, మ్యాలిగ్నెంట్ అనేది. సో ఈ బోన్ మ్యారోకి సంబంధించిన వేరు, బోన్ క్యాన్సర్స్ వేరు, బోన్ మ్యారో క్యాన్సర్స్ వేరు. బోన్ మ్యారో క్యాన్సర్స్ అంటే ఇందాక చెప్పినట్టు లుకేమియాస్, అక్యూట్ లుకేమియాస్, తర్వాత మైలోఫైబ్రోసిస్, అప్లాస్టిక్ ఎనీమియా, లింఫోమాస్, ఇవన్నీ కూడా బోన్ మ్యారోకి సంబంధించి క్యాన్సర్స్. బోన్ క్యాన్సర్స్ అనేది వేరు, అంటే బోన్ అనేది హార్ట్ టిష్యూకి సంబంధించి బెనైన్ క్యాన్సర్స్ ఉంటాయి, మ్యాలిగ్నెంట్ క్యాన్సర్స్ ఉంటాయి. ఆస్టియోబ్లాస్టోమా, ఆస్టియోసైటోమా, ఆస్టియోక్లాస్టోమా, ఇటువంటి చాలా బోన్ క్యాన్సర్స్ ఉన్నాయండి. ఇవన్నీ మనం అంటే చాలామంది క్రానిక్ బ్యాక్ పెయిన్స్ అంటే ఎప్పటి నుంచో ఒక ఏరియాలో సర్టెన్గా ఒక పెయిన్ వస్తూ ఉంటుంది. మనం అన్నీ అసెస్ చేసుకున్న తర్వాత మనకి ఏమైనా సజెస్టబుల్ అంటే డౌట్ఫుల్ కాజెస్ ఉన్నప్పుడు ఈ బోన్ క్యాన్సర్స్ కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్ రొటీన్గా షోల్డర్ పెయిన్తో వస్తారు, ఆర్మ్ పెయిన్తో వస్తుంటారు. ఆర్మ్ పెయిన్ వచ్చినప్పుడు చూస్తుంటే మెడికేషన్ లోకల్గా ప్రాక్టీషన్ దగ్గర మెడికేషన్ సమ్ పార్ట్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ తీసుకొని యూజ్ చేస్తూ ఉంటారు. అది తగ్గని పక్షంలో ఏం చేస్తామంటే సింపుల్ బోన్ ఎక్స్రే చేస్తాము. ఎక్స్రే చేసిన తర్వాత అందులో డౌట్ఫుల్ అనుకున్నప్పుడు మనకు అడ్వాన్స్డ్ బోన్ క్యాన్సర్స్ అనేది ఎక్స్రేలో బయటపడతాయి. ఇంకా మనకి క్లియర్ అనాలిసిస్ కావాలనుకుంటే ఎంఆర్ఐ స్కాను, సిటీ స్కాను బాగా హెల్ప్ అవుతాయి. సో తెలుసుకున్న తర్వాత, డయాగ్నోస్ చేసుకున్న తర్వాత వాటికి కీమోథెరపీ, మెడికల్ అనేది, సర్జికల్ అనేది 2 రకాల ఆప్షన్స్ ఉంటాయండి. మెడికల్ ట్రీట్మెంట్ అండ్ సర్జికల్ ట్రీట్మెంట్. అంటే విచ్ ఎవర్ ఈజ్ నాట్ అంటే మెడికల్తో ట్రీటబుల్ అయ్యే ఉంటాయి. సర్జరీస్ అంటే బోన్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు, క్యాన్సర్స్ ఎక్కువగా బోన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే మనం సర్జికల్గా రిమూవ్ చేయాల్సిన అవసరం ఉందండి. ఇవి అయితే నివారణ కొంచెం ఈజీగానే ఉంటుందా సార్? అంటే డిపెండ్స్ ఆన్ స్టేజ్.
ఏ స్టేజ్లో మనం డయాగ్నోస్ చేసామనేది ఇంపార్టెంట్. పేషెంట్ మన దగ్గరికి ఏ స్టేజ్లో వచ్చారనేది కూడా ఇంపార్టెంట్. సో ఆల్వేజ్ ఇందాక చెప్పినట్టు ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ట్రీట్మెంట్, ఎర్లీ రిజల్ట్. ఇవి కూడా జెనెటికల్గా వస్తాయా? వస్తాయండి. బోన్ క్యాన్సర్స్ జెనెటికల్గా వచ్చే ఉన్నాయి, ఇడియోపతిక్గా వచ్చే ఉన్నవి. సార్ బోన్ టీబీ అంటారు కదా, అసలు బోన్ టీబీ అంటే ఏంటి సార్? బోన్ టీబీ అనేది చాలా రకాలుగా ఉంటాయండి. అంటే వెన్నుపూసకు వచ్చేది ఉంటాయి, మేజర్ జాయింట్స్కి వచ్చేది ఉంటాయి, తర్వాత చిన్న చిన్న జాయింట్స్ కూడా వచ్చేవి ఉంటాయి. యూజువల్గా చాలామంది చాలా రోజులుగా వెన్నుపూస నొప్పితో బాధపడుతూ ఉంటారు. అది మనం అన్ని అనాలిసిస్ చేసుకున్న తర్వాత ఎటువంటి డిస్క్ ప్రాబ్లం లేదనుకున్న తర్వాత మనం అసెస్ చేసుకుంటే బోన్ ట్యూబర్కులోసిస్ అనేది మనం యూజువల్గా కనుక్కోవచ్చు. అది ఎలా అంటే సింపుల్ ఎక్స్రే డయాగ్నోసిస్ అండ్ ఎంఆర్ఐ స్పైన్ డయాగ్నోసిస్ వల్ల మన ఎంఆర్ఐ స్పైన్ తీయించుకోవడం వల్ల మనం డయాగ్నోస్ తెలుసుకోవచ్చు. అది ఎలా ఉంటుందంటే సింపుల్గా పారాడిస్కల్ చేంజెస్, వర్టిబ్రల్ చేంజెస్ అంటే డిస్క్ చేంజెస్ మనం యూజువల్గా ఎంఆర్ఐలో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో దీనికి కూడా బోన్ ట్యూబర్కులోసిస్ అంటే స్పైన్ ట్యూబర్కులోసిస్ అంటాము. దీనికి కూడా ఎర్లీ డయాగ్నోసిస్ వల్ల మన కన్జర్వేటివ్గా యాంటీ ట్యూబర్కులోసిస్ డ్రగ్స్ దాదాపు 9 months to 12 months ఇచ్చుకుంటే తొందరగా రికవర్ ఉంటుంది. లేదనుకుంటే బయాప్సీ అండ్ ట్రీట్మెంట్ ఏంటంటే బయాప్సీ తీయించుకున్న తర్వాత ఎక్సిషన్ బయాప్సీ అంటాము. కంప్లీట్గా రికవరీ అంటే ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో దాన్ని కంప్లీట్గా క్యూర్ చేసి దాంతోపాటు మెడికల్గా యాంటీ ట్యూబర్కులోసిస్ డ్రగ్స్ ఇవ్వడం వల్ల కూడా 100% క్యూర్ అయితే ఉంటుంది. తర్వాత మేజర్ జాయింట్స్ కూడా వస్తుండే, హిప్ జాయింట్కి కానీ, నీ జాయింట్కి కానీ, షోల్డర్ జాయింట్ కానీ, బట్ వెరీ రేర్. జాయింట్ ట్యూబర్కులోసిస్ అనేది వెరీ రేర్. స్పైన్ ట్యూబర్కులోసిస్ పోల్చుకుంటే జాయింట్ ట్యూబర్కులోసిస్ అనేది వెరీ రేర్. బట్ ఎనీ ట్యూబర్కులోసిస్ అంటే యూజువల్గా పల్మరీ అంటే లంగ్స్కి వచ్చే ట్యూబర్కులోసిస్ మన ఎక్కువగా అందరికీ తెలిసేది, కానీ చాలామందికి అవేర్నెస్ చాలా తక్కువ. అంటే స్పైన్ ట్యూబర్కులోసిస్ కూడా కొంతమందికి ఐడియా ఉంటుంది, కానీ బోన్ జాయింట్స్కి వచ్చే ట్యూబర్కులోసిస్ అనేది చాలా చాలా తక్కువగా చూస్తుంటాము. అందుకే జనాలకి కూడా ఇది అవగాహన తక్కువ. సో అవన్నీ అసెస్ చేసుకున్న తర్వాత మేము ఒక కంక్లూజన్కి వచ్చి డయాగ్నోసిస్ చేస్తుంటాం. సో దీనికైనా సరే ట్యూబర్కులోసిస్ డ్రగ్స్ దాదాపు 12 months to 24 months వాడాల్సి ఉంటుంది. డిపెండ్స్ ఆన్ స్టేజ్ అండ్ ప్లేస్. సర్జరీస్ చేస్తూ ఉంటారు, చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్జరీస్ చేస్తూ ఉంటారా సార్ మీరు? యూజువల్గా నేను దాదాపు గత 7-8 సంవత్సరాలుగా ఆల్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ అంటే మెయిన్ ఫ్రాక్చర్స్ అయిన రిపేర్ అంటే ఫ్రాక్చర్ ట్రీట్మెంట్ అని, ఫ్రాక్చర్ ఫిక్సేషన్ అని, తర్వాత వెన్నుపూస ఆపరేషన్స్ అని అంటే డిస్క్ ప్రాబ్లమ్స్ అని, తర్వాత స్పైన్ ఫిక్సేషన్ సర్జరీస్ అని, తర్వాత ఆర్థరోస్కోపిక్ ఏసిఎల్ రిప్లేస్మెంట్స్ అదని, తర్వాత జాయింట్ రిప్లేస్మెంట్, మెయిన్ నీ జాయింట్ రిప్లేస్మెంట్, హిప్ జాయింట్ రిప్లేస్మెంట్లో విశేషంగా చేసేది నీ జాయింట్ రిప్లేస్మెంట్, హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ అండి, విత్ మోర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ విత్ యాక్యురేట్ రిజల్ట్స్. మీరు మీ పేషెంట్స్ దగ్గరికి వచ్చిన వాళ్ళు, మీ పేషెంట్స్ వస్తారు కదా సార్ మీ దగ్గరికి, వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారైతే? నా పేషెంట్స్కి యూజువల్గా నేను చెప్పేది ఒకటండి, ఎవరైనా సరే ఇందాక చెప్పినట్టు ఎర్లీ డయాగ్నోసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఊళ్ళలో దొరికే నాటు మందులు కానీ ఇవి ఎక్కువగా ప్రిఫర్ చేయొద్దని మళ్ళీ మరీ చెప్తున్నాను. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడొద్దని, ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ మనం తెలియకుండా ఆ టెంపరీ రిలీఫ్ కోసం మనం పెయిన్ కిల్లర్ వాడుకుంటే కిడ్నీ డ్యామేజెస్ కానీ, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువగా చూస్తుంటాం. అది సాధారణంగా పల్లెటూరులో అవగాహన తక్కువ ఉండి ఆ లోకల్ వెంటనే రిలీఫ్ కావాలంటే స్టెరాయిడ్స్, లోకల్ ఆర్ఎంపీ డాక్టర్స్ స్టెరాయిడ్స్ అవన్నీ ఇస్తుంటారు. కాబట్టి తొందరగా బోన్ క్వాలిటీ తగ్గిపోతుంది. తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో నేను సజెస్ట్ చేసేది ఒకటే, ఒక బెటర్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్ళండి, తొందరగా మీ ప్రాబ్లమ్స్ డయాగ్నోస్ చేసుకోండి, తొందరగా ట్రీట్మెంట్ తీసుకోండి. అదేవిధంగా ఎక్సర్సైజ్ నేను ఆల్వేజ్ నా పేషెంట్స్ అందరికీ నేను సజెస్ట్ చేసేది ఒకటే, ఎక్సర్సైజ్ ప్రతి మనిషి కూడా ఎక్సర్సైజ్ చేయాలి. బీ ఫిట్ ఎనఫ్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. చూశారు కదా, డాక్టర్ గారు ఇచ్చిన సలహాలు సూచనలు పాటిస్తూ మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ మరో వారం మళ్ళీ హెల్త్ కేర్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.